గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గజాననుని అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఆరోగ్యముతో సౌభాగ్యముతో వర్ధిల్లాలని, సంకల్పించిన అన్ని కార్యములలో దిగ్విజయాన్ని పొందాలని ఆ విఘ్న నాయకుని ప్రార్థిస్తూ, గజాననునికి దూర్వాంకురము అంటే గరిక చాలా ఇష్టం, చాలా ప్రీతిపాత్రమైనది. ఎందుకు? దీనికి సంబంధించిన కథ గణేశ పురాణంలో చెప్పబడింది. దాన్ని తెలుసుకుందాం. పూర్వకాలంలో స్థావరము అనే నగరంలో కౌండిన్యుడు అనే మహాముని నివసిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు దూర్వాంకురములతో గణపతి విగ్రహాన్ని పూజించేవాడు. ఒక రోజున ఆ మహర్షి యొక్క భార్య ఆశ్రయాదేవి భర్తని ఇలా ప్రశ్నించింది, ఓ స్వామి, ప్రతిరోజు మీరు గజాననునికి పూజ అనంతరము పచ్చని గరిక చిగుళ్ళు దూర్వాంకురములు ఉంచుతున్నారు. ఈ విధంగా ఈ దూర్వాంకురములను సమర్పించటం వల్ల కలిగే ఫలితం ఏమిటి? దీనికి ఏదైనా రహస్యం ఉంటే దాన్ని నాకు తెలియచేయండి అని ప్రశ్నించింది. అప్పుడు ఆ కౌండిన్య మహర్షి భార్యతో, దూర్వాంకురము యొక్క మహాత్మ్యము ఇంత అంతా అని చెప్పలేము. దీని గురించిన మహాత్మ్య కథను చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. పూర్వకాలంలో సంయమనీపురంలో ఒక గొప్ప మహోత్సవం జరుగుతోంది. సంయమనీపురం అంటే యమధర్మరాజు యొక్క పట్టణం. ఆ పురంలో గొప్ప మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవానికి సమస్త దేవతాగణాలు, అప్సరసలు, గంధర్వ విద్యాధరులు, కిన్నర కింపురుషులు అందరూ తరలి వచ్చారు. ఆ దేవతా సభలో తిలోత్తమ అనే అప్సరస నాట్యం చేస్తోంది. ఆమె యొక్క అందాన్ని చూసి యమధర్మరాజు యొక్క మనస్సు చలించింది. అతని యొక్క వీర్యము స్ఖలనం చెంది భూమిపై పడింది. ఆ వీర్యం నుండి అగ్నిజ్వాల వలె మండుతున్నటువంటి ఒక భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టాడు. భయంకరమైన కోరలు, పెద్ద నోరు, జ్వాలల వంటి జడలు, నిప్పు కణికల వంటి మిడిగ్రుడ్లు, ప్రపంచాన్ని దద్దరిల్లజేసే పెద్ద అరుపులతో భయంకరమైన వాడి కోరలు గల నోటిని తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. ముల్లోకాల వారు ఆ రాక్షసుని యొక్క అట్టహాసానికి గడగడలాడిపోయారు. దేవతలందరూ భయపడిపోయారు. వారందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుని బారి నుండి రక్షించమని అనేక విధములుగా స్తోత్రాలు చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారందరినీ శ్రీ గణేశ ప్రభువును ఆశ్రయించవలసిందిగా సలహా ఇచ్చాడు. అందరూ కలిసి మహాగణపతిని దివ్యమైన మంత్రాలతో, స్తోత్రాలతో స్తుతించారు. దేవతలందరూ ప్రేమతో, ఆర్తితో, భక్తితో స్తుతించగా వారి ముందర గణపతి ఒక శిశువు రూపంలో అంటే బాల గణపతిగా సాక్షాత్కరించాడు. దేవతలందరూ జయ జయధ్వనులు చేసి సాష్టాంగ నమస్కారం చేశారు ఆ బాల గణపతికి. దేవతలందరూ ఈ విధంగా చెప్పారు, ఓ దేవదేవా, ఈ బాలస్వరూపం ఏమిటి? పరమ ఆశ్చర్యకరంగా ఉంది. బ్రహ్మరూపివైన బాలకుడా, ఏ కార్యం నిమిత్తం
ఈ విధమైన సుందర శిశు రూపంలో సాక్షాత్కరించావు. ఘోరమైన అనలాసురుడు, అంటే ఆ రాక్షసుని పేరు అనలాసురుడు, ఘోరమైన అనలాసురుడు మమ్మల్ని భక్షించే ప్రమాదంలో ఇలా మాకు బాలకుడిగా ప్రత్యక్షమైతే ఎలాగా, మమ్మల్ని నీవే రక్షించగలవని నమ్మి ఉన్నాము. అయ్యో శిశు రూపము, పసి బాలకుడివి గజానన, ఏమి ఈ రూపం అంటూ ఆశ్చర్యంతో వాళ్ళందరూ ప్రార్థించగా శ్రీ గణేశుడు దేవతలతో ఇలా అన్నాడు, నేను నా సంకల్పం చేతనే ఇలా బాలరూపంతో ప్రత్యక్షమయ్యాను. ఆ రాక్షసుని సంహరించే నిమిత్తమే నేను అవతరించాను. ఆ రాక్షసుని యొక్క పరాక్రమాన్ని చూడాలన్న కుతూహలంతోనే ఈ బాలరూపంతో అవతరించాను. మీరు పోయి ఆ రాక్షసుణ్ణి ప్రేరేపించండి అన్నారు. ఇంతలోనే ఆ అనలాసురుడు అగ్నిస్వరూపుడైన జ్వాలలు దశ దిక్కులకు ప్రజ్వలించగా మానవలోకం హాహాకారాలు చేసేలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దీన్ని చూసి మునులు దేవతలు భయంతో పారిపోసాగారు. ఈ విధంగా వాళ్ళు పారిపోతూ ఉండగా ఆ కోలాహల శబ్దం విని పరమాత్ముడైన గజాననుడు ఆ బాల రూపంలో ఆ రాక్షసుని దారికి అడ్డంగా ఒక బండరాయి వలె కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. ఆ బాల గజాననుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టి దేవతలందరూ దూరంగా ప్రాణభయంతో పరుగెత్తారు. ఆ అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ఆ గజానను మీదికి దాడి చేయవచ్చాడు. అప్పుడు బాలస్వరూపుడైన గజాననుడు ఆ రాక్షసుణ్ణి తన మాయాబలంతో పట్టుకుని అందరూ చూస్తుండగా మృంగివేశాడు. అలా మృంగివేసి వీడు గాని కడుపులోకి వెళ్ళాడా, ఆ కడుపులో ఉన్న భువనాలన్నీ దగ్ధమవుతాయి అనుకున్నాడు. అప్పుడు ఆ బాల గజాననుని యొక్క తాపాన్ని తగ్గించటానికి ఇంద్రుడు చంద్రుని యొక్క కళని ఇచ్చాడు. అప్పటి నుండి ఆ బాల గజాననునికి ఫాలచంద్రుడు అన్న పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పం చేతనే సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కన్యలను సృష్టించి ఆ కన్యలను సమర్పించి, ఓ దేవా, వీరిని ఆలింగనం చేసుకుంటే నీ తాపం శాంతిస్తుంది అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి కమలములను ఇవ్వగా పద్మహస్తుడు అన్న నామం సుప్రసిద్ధమైంది. అప్పటికీ గజాననుని యొక్క తాపము శాంతించలేదు. అప్పుడు వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడు. శంకరుడు శేషుడిని బహూకరించగా దానితో బంధింపబడిన ఉదరము కలవాడైనందున వ్యాళబద్ధుడు అని దేవతలు కీర్తించారు. ఇన్ని చేసినా గణేశుని యొక్క తాపము తగ్గలేదు. అప్పుడు 8800 మంది మునీశ్వరులు వచ్చి ఒక్కొక్కరు 21 దూర్వాంకురములను, అంటే గరికలను భక్తితో సమర్పించారు. అప్పుడు వాటి వల్ల గణేశుని యొక్క తాపము శాంతించింది. ఈ రీతిగా దూర్వాంకురముల చేత అర్చించబడిన గజాననుడు చాలా సంతోషించాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కూడా ఆ భక్త సులభుడిని దూర్వాంకురములతో పూజించి సంతుష్టిపరిచారు. అలా అనంతమైన దూర్వాంకురముల చేత అర్చించబడ్డ గజాననుడు దేవతలతో మునులతో ఇలా అన్నాడు, నా పూజకై భక్తి శ్రద్ధలతో పాటు సేకరించాల్సిన ముఖ్యమైన పూజా ద్రవ్యం ఈ దూర్వాంకురాలే. అందువల్ల నా పూజలో వీటిని తప్పక వినియోగించాలి. దూర్వాంకురములు లేని పూజ వల్ల ఎట్టి ప్రయోజనము ఉండదు. అందువల్ల నా భక్తులు ఉషఃకాలంలో 21 దూర్వాంకురాలను సమర్పిస్తే అది అనంత ఫలప్రదమవుతుంది. ఆ ఫలితం 100 యజ్ఞాల వల్ల కానీ, దానాదికముల వల్ల కానీ, ఉగ్ర తపోనిష్ట వల్ల కానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికమైనది. ఈ విధంగా దేవతలు మునులు గజాననుని వాక్యాలను విని తిరిగి ఆయనను దూర్వాంకురములతో పూజించారు.
అప్పుడు ఆ భక్తవత్సలుడు అమిత సంతోషంతో దేవతలకు, మునులకు, మానవులకు అనేక వరాలను ప్రసాదించి అంతర్ధానం చెందాడు. అది మొదలు ఆయనకు కాలానల ప్రశమనుడు అన్న పేరు వచ్చింది. ఇది గజాననునికి దూర్వాంకురములు అంటే గరిక అతి ప్రీతిపాత్రమవటానికి కారణము. ఇది అంతా చెప్పి కౌండిన్య మహర్షి తన భార్య అయిన ఆశ్రయతో అమిత ఫలప్రదమైన ఈ దూర్వాంకుర మహాత్మ్యాన్ని నీకు వివరించాను. దీనిని పఠించటం వలన, వినటం వలన సర్వపాపములు క్షయమవుతాయి అని చెప్పి ఆయన తన అనుష్ఠానానికి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.